గూగుల్ డేటా సెంటర్కు నీరు, విద్యుత్ ఏ విధంగా సమకూరుతుంది? కూటమి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర సమస్యలు, అభివృద్ధిపై మేధో మదన సమ్మేళనం. సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలభమేతు చక్రవర్తి ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. స్వతంత్రం రావాలి, స్వార్థం నశించాలి, కుల మత వర్గ వర్ణ విభేదాలు పోవాలి. ఎందరో మంది మహనీయులు పోరాడితే స్వతంత్రం వచ్చింది. మరి ఈవేళ ఆ స్వతంత్ర ఫలాలు దక్కుతున్నాయంటే దక్కట్లే. తిరిగి మనం మళ్ళీ బానిసలు బతుకుతున్నాం. అంటే స్వతంత్ర భారతదేశంలోనే నాడు మన బ్రిటిషులు బతికితే ఈవేళ మనం మన వాళ్ళ దగ్గరే బానిసలు బతుకుతున్నాం. పార్టీలు ఏమైనా కావచ్చు, కానీ సిద్ధాంతాలన్నీ ఒకటే, బ్రిటిష్ సిద్ధాంతాలే తప్ప ప్రజల కోసం పనిచేసి పార్టీలు ఒక ఇంటిఆర్ చేశారు తప్ప తర్వాత వచ్చిన వాళ్ళంతా స్వార్థం, సొంత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ కనీసం ఇలా చేస్తే బాగుంటుంది, యువతని ఎలా చేయాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలి అని ఆలోచన లేదు. కేవలం ప్రజల్ని ఒక బిచ్చగాళ్ళ మాదిరిగా ఉచిత పథకాలు పెట్టి ఎంతసేపు ఒక బిచ్చగాళ్ళ చూస్తున్నారు తప్ప మనుషుల్లా చూడట్లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ఎన్టీఆర్ చూశారు తప్ప మిగతా వాళ్ళంతా ప్రజల్ని కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే ప్రజలుగా గుర్తిస్తున్నారు ఓటు కోసం. అది అయిన మరుక్షణం వాళ్ళని బిచ్చగాళ్ళని చేస్తున్నారు. మార్పు రావాలి, మొదలవ్వాలి, ఒక నూతన అధ్యాయం రావాలి, లిఖించబడాలని చెప్పి ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ రాగద్వేషాలు లేకుండా సమాజం బాగుండాలని చూస్తాం. కానీ ఈవేళ దురదృష్టం, ఎవరు వచ్చినా సరే మేము డబ్బులకి ఓటు, మద్యం, ఇతరులు తాయిలాలు ఇచ్చి చేస్తున్నారు తప్ప ప్రజలు కూడా ప్రశ్నించే తత్వం రావాలి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ మనది. నాయకులు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ శాశ్వతంగా మనం శాశ్వతంగా ఉంటాం. వీళ్ళు 5 ఏళ్ళు మాత్రం ఉంటారు. ప్రజల ఆస్తికి ట్రస్టీగా ఉండాల్సిన ఈ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని దారవతం చేసేస్తున్నారు. విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనకబడింది అంటున్నారు, కానీ మన ఉత్తరాంధ్ర సంపద అంతా ఎవరు దోచుకుని అడుగుతున్నారు? ఈ నాయకులే దోచుకున్నారు. వాళ్ళు ఎవరైనా బికారులను అడుగుతున్నారు. ప్రతి ఒళ్ళు కోటీశ్వరులే, తక్కువ లేకుండా 100 కోట్ల ఆస్తి తక్కువ లేకుండా ఉన్నారు. మరి ఏంటి, ఎందుకు ప్రశ్నించట్లేదు? మేము ఒకటే కోరుతున్నాం పాలకులు అందరికీ, దయచేసి మీ మైండ్ సెట్లు మార్చుకోండి. ఈరోజు ప్రజలు ఈవేళ పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద బడుగు బరువు కోరుకునేది కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి. ఏదే అంతమించి ఏం కోరుకోవట్లేదు. ఇవి చేతకాక మీకు చేయలేకపోతున్నారు. మీకు చేతకాలని చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటో మేము చెప్తాం మీకు. ఎందుకంటే మీకు ఎంతసేపు ఇటు ఇతర పరిశ్రమలు, ఇతర దేశాలు, ప్రపంచ దేశానికి వచ్చామంటున్నా తప్ప మన వాళ్ళు గుర్తిస్తారు అడుగుతున్నాను. ఈవేళ మీరు 99 పైసలకి ఇతర దేశాలకి ఇస్తున్నారు తప్ప మన తెలుగు వారైనా ఇక ఎవరు లేరు అడుగుతున్నాను. యువత లేదా అంటున్నాను, మేధాశక్తి యువత లేదా అడుగుతున్నాను. ఆ యువత నిర్వీర్యం చేస్తున్నారు. అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, తెలివి ఉండొచ్చు. ఇవాళ యువతలు తెలివి ఉంది, డబ్బు లేదు, ఆర్థిక సమస్య లేదు. అలాంటి యువత అంతా నిర్వీర్యం అవుతున్నారు. మాట్లాడితే ఐటీ అంటున్నారు. ఈవేళ ఉత్తరాంధ్రలో వ్యవసాయ ఆధార పరిశ్రమ పెడితే ఆ పక్కన ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ పల్లెటూరు బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, మహిళలు బాగుంటారు. ఇలా ఆలోచించాలి. ఇలాగ ఏమీ లేదు. విజనరీ అని చెప్పి ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. సో డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం, ఎన్టీ రామారావు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు ఏమైనా చెప్పారో ఈరోజు ఆ మైండ్ సెట్తో నాయకులు మారండి. మీరు ఈవేళ దేవుళ్ళ తయారైపోయి ప్రజల్ని భక్తులు అనుకుంటున్నారో బిచ్చగాళ్ళు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ప్రజల విఐపీలు, మీరు ప్రజాసేవకులు. మీ భాషలో చెప్పాలంటే మగవాడైతే ఒక పాలేరు పోస్టు, మహిళ అయితే ఒక పని మనిషి పోస్ట్ అన్న భావంతో పనిచేయాలి. అంతేకాని ఇవన్నీ మానేసి మేము విఐపీలు అంటున్నారు. మీరు నిజంగా విఐపీలు కాదని చెప్తాను. దయచేసి ఇప్పటికైనా సరే మేము మాత్రం అభివృద్ధికి అడ్డంకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో మీరు దోపిడీ చేస్తున్నారు. అలా ఆ దోపిడీ మానండి. ఎందుకంటే ఇంకా తెలుగు శక్తి ఊరుకోదు. డెఫినెట్గా మేము త్వరలోనే చేతులు కలిపి ఒక మహా ఉద్యమం చేయబోతున్నాం. అది ప్రళయంగా మారుతుంది. అది డెఫినెట్గా గత పార్టీలకైనా ఇప్పుడు పార్టీలకైనా ప్రజలకు మేలు చేయండి. అంతేకాని మేము దోచుకుందాం అంటే మాత్రం ఊరుకోం. ఈవేళ మీకు చేత కాకపోతే మీరు మాట్లాడితే సింగపూర్ వెళ్తా అంటారు. సిగ్గుండాలి. అంటే సింగపూర్ ఒక చిన్న దేశం, ఇంత పెద్ద భారతదేశంలో ఉన్న 140 కోట్ల దేశం
నిర్వహిస్తున్న రామ్ గారికి, వారి సంస్థ తెలుగు శక్తి ఉత్తరాంధ్ర కొరకు చేస్తున్న పోరాటం అభినందనీయం. దురదృష్టవశాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా, ప్రజా సమస్యలు గురించి మాట్లాడే ఒక పార్టీ అనేది లేకుండా అయిపోయాయి. రెండు పార్టీలు కూడా దాదాపు కుమ్మక్కు అయ్యే దశలో ఇటువంటి పౌర సంఘాలు చేసే కృషి, ప్రజా సమస్యల మీద చేసే పోరాటం చాలా అవసరం. రామ్ గారి సంస్థ చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నాను. ఇక ఉత్తరాంధ్ర సమస్యలు, నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను. రాయలసీమకి వెళ్తే రాయలసీమ సమస్యలు, వైజాగ్ వస్తే ఉత్తరాంధ్ర సమస్యలు, అటు విజయవాడ వెళ్తే అక్కడ కూడా సమస్యలు. మాకు అసలు పెట్టుబడులే రావట్లేవు అంటారు వాళ్ళు. ఏది విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో. కాబట్టి మనకు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం మనకు మక్కువ సహజంగా. కానీ ఉద్యమం చేసే వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్స్గా కనిపిస్తుంటాయి, నాకు కూడా. కాకపోతే ఉత్తరాంధ్రకు కూడా కొన్ని మంచి జరిగాయి. విల్ స్టార్ట్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. ఇక్కడ మంచి జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యంత సంపన్న జిల్లా. దాదాపు సగటు ఆదాయం వైజాగ్లో 6.5 లక్షలు అయితే ఆంధ్రప్రదేశ్ సగటు ఆదాయం 3 లక్షలు. ఒక రకంగా అది మంచిది, ఇంకో రకంగా రాబందులను ఆకర్షిస్తోంది. ఇక్కడ భూముల కొరకు వచ్చేది ఇక్కడున్న ఆదాయం, ఇక్కడున్న ఎకానమీని చూసి. కోర్స్ ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ ఒకటే కాదు, విజయనగరం, శ్రీకాకుళం ఇట్లాంటి జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. కానీ వైజాగ్ ఈజ్ ద ఎంజిన్, ఎకనామిక్ ఎంజిన్. దీన్ని చాలా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇక్కడ చాలా సంస్థలు వచ్చాయి. ఐఐఎం వచ్చింది, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. ఇందాక పెద్దలు చెప్పారు, ఆలస్యంగా అయినా సరే రైల్వే జోన్ వచ్చింది. దాన్ని మరింత మీనింగ్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది. కోర్స్ మెట్రో రాబోతోంది, పని మొదలు పెడుతున్నారు 2027లో. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది వైజాగ్కి, ఉత్తరాంధ్రకు కూడా. అయితే చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడి విదేశాల్లో వైజాగ్కి వచ్చింది. ఇది చాలా గర్వకారణం. చాలా పెద్ద పెట్టుబడి, దాదాపు 10 లక్షల కోట్లు, అంతేనండి, 10 లక్షల కోట్ల పెట్టుబడి, $15 బిలియన్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. కోట్ల పెట్టుబడి ఇక్కడ రావటం చాలా అందరం సంతోషించాల్సిన విషయం. 87,000 crores కదా సార్, 87,000 కోట్లు. ఓకే, క్షమించాలి, 87,000 కోట్లు. రిలయన్స్ వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అయితే వైజాగ్ పౌరులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. నాకు దీని మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అవి మీతో పంచుకుంటాను. వైజాగ్ పౌరులు లేవనెత్తుతున్న అంశాల మీద కూడా కొన్ని అభ్యంతరాలను మీతో పంచుకుంటాను. మొదటగా గూగుల్ సంస్థ విలువ, మార్కెట్ క్యాప్ అంటారు. గూగుల్ సంస్థని అమ్మితే వచ్చే విలువ ఈరోజు 445 లక్షల కోట్లు. అది ఎన్ని సున్నాలో కూడా నాకు తెలియదు. మీకు కేవలం ఒక అంచనాకి భారతదేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు.